నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. అయితే ఇగోండి జైనా మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చేసిందండి. కార్టూన్ బొమ్మలు పెడతానని మొత్తం వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు చూసినంతసేపు చూసి వెళ్ళిపోయాక దివ్య డ్యూటీ నుంచి వస్తా నా కోసం ఏం తెచ్చిందో చూడండి ఒకసారి మీరే. ఈరోజు మా దివ్య నా కోసం తెచ్చిందండి కారీలు. మళ్ళీని అప్పుడు తెచ్చినప్పుడు వీడియో పెట్టాను కదా, నేను తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు తెచ్చింది. మా దివ్య అంట వాళ్ళ ఎవరో స్టాఫ్కి పట్టుకెళ్ళిందంట. పట్టుకెళ్ళావా? పట్టుకెళ్తే ఏమన్నారు? వాళ్ళకి నచ్చలేదు అంటే మరి వాళ్ళు ఎప్పుడు తినలేదు కదరా. మేమంటే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి బొంబాయిలో. నేను మా పిల్లలకి అలవాటు చేసాను. వాళ్ళకి నచ్చుతుంది, మా పిల్లలకు కూడా, నాకు నచ్చుతుంది. నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు తినే ఫుడ్ అదే ఇష్టపడతారు కదా. మాకైతే చాలా ఇష్టం. బొంబాయిలో అయితే ఇదే టిఫిన్. అసలు పొద్దున్న లేకడం, చాయ్ పెట్టుకోవడం, కారీలు తెచ్చుకోవడం, తినడం, టిఫిన్ ఇదే. వెళ్ళిపోవడం. వడపావు మధ్యాహ్నం పోయారు, ఇప్పుడు వచ్చారా? ఎక్కడ పోయా అమ్మమ్మని వదిలేసి? అది అక్కడికి వెళ్ళే ఇష్టం లేదు అసలు. కారీలు తింటావా? వద్దు, ఎత్తా నాకు. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, ఆపత్కాలమందు యెహోవా నన్ను చేర్చును. ఆపత్కాలమందు విడువనని యెహోవా నన్ను చేరదీయును. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్తూ మారు మనసు విషయమై బాప్తిసమిచ్చుచున్నానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. ప్రార్థన. మీకు అంగీకారం అవునట్లుగా మీ ప్రభుత్వం నడిపించి సహాయం చేయండి. సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాల చొప్పున వారి వారి అవసరంలో, అక్కర్లో, ప్రార్థన విజ్ఞాపనలో మీ సహాయం చేయండి. మీకు ఆవుదల ఉంచండి. మీరు భావిస్తున్న పరిస్థితుల్లో మా ప్రార్థన మీ సన్నిధిలో ఉంచుతున్నాము తండ్రి. మీరే సహాయం చేయండి. ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల నుంచి నేను స్వస్థతను గ్రహించండి. మీ కృపలో భద్రపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఉంచమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ పైన మీ హస్తాలు ఉంచండి. మీ కృపను ఉంచండి. మీ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన మీకు అంగీకారంగా ఉంటుంది. ప్రతి వారి పట్ల మీ కృప, మీ వాత్సల్యము నేను ఎంతో విలువైనది. నేను మీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇబ్బందుల్లో జీవిస్తున్న బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు నేను మీ సహాయం అందించండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాకరికరాలతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. సంఘ కాపరిని కూడా నేను మరొకసారి మీ కృపలో భద్రపరచండి. అలాగే మా తండ్రి మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి.
నేను వారి పట్ల మీ కృప ఉంచండి. నేను మిమ్మల్ని వెలిగిన బిడ్డలైనప్పటికీ నేను మాకు నాయన సహోదరులుగా ఉన్నందుకు నేను వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. గృహాలు శాంతిని నింపండి, సమాధానాన్ని దయచేయండి. ఎవరైనా మా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు, నేను ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉంటే వారి పట్ల మీ కృపను గ్రహించండి. వారు చేస్తున్న కష్టార్జితము ఫలింపు దయచేసి నేను మీకు లోబడి ఉండే బిడ్డలుగా ఉంచండి. నేను లోక ప్రార్థన చేస్తుంటే తాతయ్య మీ అందరికి వెళ్ళడం మానేసి తాతోళ్ళలో కూర్చుంటావారా? అయ్యో బాబాయ్, పేలు ఎక్కడి నుంచి వచ్చేసారా? బాబాయ్ పెయిన్ కింద వేసేస్తున్నాడు. అదిగో చంపాలి, ఆ కింద వేయకూడదు. అలాగా ఇలా చంపాలి, ఇలా చంపాలి. ఇక్కడ చంపేస్తున్నాడా? ఎక్కడ వచ్చాయి సార్ తెలివితేటలో? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకా రాత్రి అయితే ఇంకా ప్రేయర్ అయిపోయాక మనోడితో ఆటలు కూడా అయిపోయాక భోజనానికి అయితే కూర్చున్నారండి అందరూ. కాకపోతే ఇంకా అంకుల్ గారు మధ్యాహ్నం చేపల కూర కదా అప్పుడే తడిపొడిగా తిన్నారు. వచ్చేటప్పుడు పప్పు తెచ్చుకున్నారనమాట బయట నుంచి. దివ్య పొద్దున్నే ఇంక బయలుదేరిపోతుందండి డ్యూటీకి వెళ్ళడానికి. దివ్య నవ్య రెడీ అయిపోయారు. ఇవాళ మాకేమో పగలు రాత్రులు కూడా ప్రేయర్లు ఉన్నాయి. ఇంక వాళ్ళైతే ఏదో మాట్లాడుకుంటున్నారు, సీక్రెట్ అంటున్నారు. ఏంటమ్మా సీక్రెట్లు చెప్పండి అమ్మా. నవ్య ఏటా సీక్రెట్? ఏటమ్మా? ఏంటి గొడవ ఆడుకుంటున్నారు? నాకు అది నచ్చింది అనుకో, నీకు క్యాప్ ఉన్నాయి. ఈ బాక్స్ ఇలా మన ఇంట్లో ఉందా? ఉండాలి మరి. పగలు కొట్టేసినట్టున్నారు. పగలగొట్టేసారు. ఎక్కడెట్టో గాజు సామాన్లు పగలగొట్టడానికి ఎదురెట్టాను కదా. ఇది దీవెన నాకు నచ్చి నేను దీవెన దగ్గర అడిగి తీసుకున్నాను ఈ బాక్స్. ఇంట్లోదని చెప్పేస్తుంది. చెప్పు ఎవరిది? ఆ రోజు అపోలో స్కూల్ యానివర్సరీ రోజు నువ్వు వడియాలు ఎడతాను కుదురుతుందా? ఆహా 23, 24 ఎట్టమంటున్నావు మరి. అలా చెప్పు. ఆదివారం ఎలాగే సెలవు ఇవ్వరు కాబట్టి ఆదివారం అస్సలు పని అవ్వదు. మరి నువ్వు అదే సీక్రెట్ అండి. గాజు సామాన్ ఉందా తీసుకుపోతుందని చెప్పడం అంట. అంటే నేను గాజు సామానం కొంటాను కానండి ఎక్కువ వాడినే ఉన్నాండి. ఉట్టునే పగలు కొడేస్తారు పిల్లలు ఇంట్లో, అందుకే వాడినే ఉన్నాను. ఇంకా వాళ్ళిద్దరూ అయితే బయలుదేరిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. ఝాన్సీ కూడా ఇంక వీళ్ళు వెళ్ళాక అంకుల్ గారు అయితే ఝాన్సీని ముందు దించేశారు ప్రేయర్ దగ్గర. తర్వాత నేను కూడా ఇంక బయలుదేరాను. ఇవాళ 2 చోట్ల భోజనాలండి. అందుకని క్యారేజ్ మటుకు కొంచెం వండుకున్నారు. ఇవ్వండి చిక్కుడుకాయ కూర మొత్తం వండేసింది దివ్య. చెప్పలేదు దివ్యకి, దివ్య కూడా మర్చిపోయిందంట. ఇంకా అందుకని వండేసింది. సరే ఇంకా ఇవాళ ఇప్పుడు భోజనాలే, అంటే ప్రేయర్ ఉంది. ఇప్పుడు భోజనాలే, మళ్ళీ సాయంత్రం కూడా ప్రేయర్ ఉంది. ఇవాళ బర్త్డే పెట్టాను కదా షార్ట్, ఆ పాపది సాయంత్రం. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాము. జావా తయారు చేసిందండి నవ్య, పట్టుకెళ్ళింది. నాకేమో కొంచెం ఉంచింది. ఇది తినేసి బయలుదేరదామని. ఒకసారి తిను, చెప్పిన మాట నేను బాగుందంటాను.
అంటే తీయమని చెప్పకుండా తీస్తారో లేదో అని చూస్తున్నానండి. మొత్తం తీశారు. ఎందుకంటే నిన్న కొంచెం డిస్కషన్ అయింది స్టాండ్ తీయట్లేదని. నేను ఎప్పుడైనా పడేసాను అంటున్నారు. పడైపోయినా సరే కొంచెం భయం వేస్తుంది కదండి. టైంకి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయామండి. మాట ఏంటో తెలుసా, దేవుడు అలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అంటే మనము కూడా ఆయన మాటను ఏం చేయాలి, శ్రద్ధగా వినాలి. మొన్న ఒక ఆయన అంటున్నాడు ఏమనంటే, పాస్టర్ గారండి ఆడపిల్లలు పుట్టిన అదృష్టవంతులండి. బాగుంది బాగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనము ఎవరు ఆయన మాట శ్రద్ధగా వినగలుగుతారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు, గొప్ప చేస్తాడు, గొప్ప చేస్తాడు. ఇంకా కింద చూస్తే ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఒకసారి చదవండి. ఇక్కడ చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏ క్రియలంట? సత్క్రియలు చేయుటకై. యోగ్యతలో మనము దేవుని కొరకు చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఒకటి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండు, దేవుని కొరకు మంచి పనులు చేయాలి. ఆ మాట చెప్పడంలో సావసం వారి మధ్యనే మీ క్రీస్తు ప్రేమ, క్రీస్తు సావసం ఉంచండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రభువా ముందుకు కొనసాగించే కృప వారికి కలిగించండి. మానవులుగా మాకు ప్రభావ కొన్నిసార్లు మా జ్ఞానం మాకు సారదు కానీ ప్రభావ మీ జ్ఞానము ఆ బిడ్డలో నింపండి ప్రభావ, మీకు స్తోత్రం. ప్రేయర్ ఏంటో చెప్పలేదు కదండి. అసలు ప్రేయర్ రమాదేవి గారు చిన్న కోళ్ళ బర్త్డే అండి. అంటే పెళ్ళి అయ్యాక ఫస్ట్ బర్త్డే అన్నమాట. అందుకని ఇంక వాళ్ళ రమాదేవి గారు ఇంకా ప్రేయర్ పెట్టించారండి ఇంట్లో. ఎంతో గొప్పది తండ్రి, స్తోత్రములు. మరి కేక్ కటింగ్ చేస్తుండగా ప్రభు, అయా కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో ప్రభు, అటువంటి మధురమైన జీవితాన్ని బిడ్డలకి దయచేయండి తండ్రి, స్తోత్రములు. అయా నేను గొప్ప కార్యాలు మీరు చేయండి తండ్రి. అయా ఫలం అక్కడ ఫ్యాన్ వచ్చేయండి. అక్కడ ఫ్యాన్స్ Happy birthday to you, dear Asha. Happy birthday to you. Many greetings to you. కేక్ కాలిపోతుంది. ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మా వాడు పుట్టినరోజు అడవిలో ఉంటుండగా ఏంటి ఈడేమో ఇలా లోనికి వెళ్ళిపోతున్నాడండి చర్చిలో. అదిగోండి కుర్చీ ఎక్కేసి ఎలా వెళ్ళాలో తెలియలేదు పాపం వాడికి. ఏరా అక్కడికి ఎక్కాలా? అది కొడతావు. ఆడికి అటే పెళ్ళి కూర్చోవడానికి అవ్వలేదంట. ఇంటి రావట్లేదు. తీసుకో తీసుకో బలవంతంగా తీసుకో. పద ఏడు సైడ్ సార్లు తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడండి. మళ్ళీ ఆ అమ్మాయినేమో కొట్టేస్తున్నాడు తీసుకొచ్చినందుకు. ఇంకా మొత్తానికి ఎలాగైతే లాక్కొచ్చి తలుపేస్తాం. ఇంక ఇదిగోండి ఇంకా భోజనాలకి అయితే సిద్ధపడుతున్నారు. ఇంక వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పులిహార, బూందీ, తర్వాత అది ప్రసాదం, అంటే అన్నవరం ప్రసాదం టైప్ అన్నమాట. అన్నవరం ప్రసాదం కాదనుకోండి. అయితే అలా తయారు చేస్తారు కదా, అలా తయారు చేశారు. ఇంకా ఇక్కడేమో 2 రకాల బిర్యానీ, పెరుగు చట్నీ, తర్వాత చికెను కొంతమంది తినేవాళ్ళు ఉంటే తెచ్చారు. మరి కొంతమంది తినలేదు, కొంతమంది తిన్నారు. సాంబారు, తర్వాత ఇది పునుకులు కూర అండి. ఇంకా ఏయో పప్పు, తర్వాత ఇదేదో కూర అండి, పనసకాయ కూర, సారీ పనసకాయ. ఈ సేమియా ఏమో ఆశ అంటే పుట్టినరోజు అయింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు తెచ్చారు. ఇంకా అందరూ భోజనం చేస్తున్నారండి. ఇంకా అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు.
నాకు కూడా భోజనం అయితే తెచ్చారండి. ఇంకా నేనైతే చికెన్ వద్దన్నాను. ఏంటో డౌట్గా ఎందుకు తినడం అనేసి చాలామంది ఫేక్ అది ఇది అంటున్నారు. ఇంకా ఫేక్ అయినా నిజమైనా ఇంకేదోట్లే అనేసి నేనైతే పనసకాయ కూర టేస్ట్ చేశాను గారు. బాయ్ అమ్మా. బాయ్ అండి. బాయ్ అండి జ్యోతి గారు. అందరికీ బాయ్. అందరికీ బాయ్. పాస్టర్ గారు బాయ్ అండి. అమ్మా అమ్మా వచ్చేస్తున్నాను. బాయ్. అదే స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వేరే రూట్ నుంచి అయితే తీసుకెళ్లారు. స్వాతి వాళ్ళ ఇంటికాడి నుంచి కాకుండా మళ్ళీ ఝాన్సీ ఫోన్ చేసింది, వాళ్ళ మాంగారిని తీసుకొచ్చారమ్మా ఇంటికి అని చెప్పేసి. సరే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ అలా ఇంటికి అయితే వెళ్తున్నామండి. చూసి వచ్చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ సాయంత్రం ప్రేయర్ ఉంది వెళ్ళలేమని. బాగున్నారండి? ఎలా ఉంది? ఆయాసం తగ్గిందా? నించొని ఎత్తుకోవాలంట. మళ్ళీ అలాగంటే నీకు ఎక్కడ రాదంటాడు. ఇంకా ఆయన పలకరించేసి కాసేపు కూర్చొని ఇంక బయలుదేరిపోయామండి. ఈ గిన్నీ కోళ్ళు అంటారు కదండి, నేను గిన్నీ కోళ్ళు అంటే కాదంటున్నారు. మరి అంకుల్ గారు ఏం కోళ్ళో తెలియదు. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేదండి, ఆ మర్రి చెట్టు కొట్టించేశారు. ఇదిగోండి హైవే. ఇంకా వాళ్ళ ఇంటి తిన్నగానే హైవే. మరి పినిహాస్ గారిని ఎంత జాగ్రత్తగా చూస్తుందో మరి మా స్వాతి. లేదంటే ఇంకా అస్సలు దొరకడండి బాబు. ఇదిగోండి 2 అడుగులు ఎత్తే హైవే. నాకు అదే టెన్షన్గా ఉంటుంది. ఇంక మరి ఎలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నామండి. ఇంక వీడియో అంతా ఇంతే.